హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్పీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ అందరి ఫేవరెట్ తెలుగు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చైనీస్ అన్నారు, ఏం ఇంగ్రీడియంట్స్ లేవు, మరి ఇదేంది బాబాయ్ అంటారేమో. అక్కడికే వస్తున్న అబ్బాయిలు, ఇది జస్ట్ బ్యాచిలర్స్కి లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లేదా ఆఫీస్కి వెళ్ళే అంకుల్స్కి లంచ్ ప్యాక్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది అందరికీ దిమ్మ తిరిగిపోయే ఫ్రైడ్ రైస్ అండోయ్, బికాస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెరీ క్విక్గా చేసేయచ్చు. అబ్బో, చాలా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ నేను ఆఫీస్కి క్విక్గా చేసుకుని వెళ్ళడానికి ఈజీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు కదూ. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఒక కప్లో 5 ఎగ్స్ బ్రేక్ చేసి వేడి వేడి నూనెలో వేసి ఎర్రగా హై ఫ్లేమ్ మీద వేపుకోండి. ఎర్రగా హై ఫ్లేమ్ మీద ఎందుకు వేపుకోవాలి అంటే నూనెలో వేగితే నీచు వాసన పోతుంది. క్రిస్పీగా కూడా అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ ఎగ్. దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకండి, ఎందుకంటే తినేటప్పుడు ఆ ఎగ్ తగిలితే నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన గ్రీన్ చిల్లీస్ హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఏదైనా వేసేయచ్చండి. మీకు నచ్చింది, రుచి ఇంపార్టెంట్ అంతే. ఇవి స్పైసెస్ అయినా కావచ్చు లేదా వెజ్జీస్ అయినా కావచ్చు. చెప్పాను కదా మన తెలుగు వారికి బాగా నచ్చేలా ఉంటుందని. ఇప్పుడు ఇందులో పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టిన సోనా మసూరి బియ్యం వేసి బాగా టాస్ చేయండి. లేదా ఇంట్లో ఏ బియ్యం తింటారో అవి కూడా యూస్ చేయొచ్చండి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం వేసి బాగా టాస్ చేయండి. ఇంకా మీకు కావాలి అంటే గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అండ్ డార్క్ సోయా సాస్ కూడా వాడచ్చు. బట్ ఇవేమీ వేయకపోయినా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయండి. అసలైతే స్ట్రీట్ స్టైల్లో అజినమోటో వాడతారు, అదేనండోయ్ టేస్టింగ్ సాల్ట్. కానీ ఇక్కడ నేను వాడలేదు. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి టాస్ చేస్తుంటే మీ కిచెన్ అబ్బా గుమగుమ వాసనలతో నిండిపోతుందందోయ్. మీ పిల్లలు అండ్ మీ వారు అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. బై ది వే, వెరీ సూన్ నేను స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్తాను. అది మరో టేస్టీ రెసిపీ అండోయ్. నిజంగా దీన్ని మీరు టొమాటో కెచప్తో లేదా నిమ్మకాయ ఆనియన్స్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నిమ్మకాయ అండ్ ఆనియన్స్తో తింటే అబ్బా చాలా బాగుంటుందండి. మరి ఇలానే తినాలి. మరి ఇదే కొలతలు టిప్స్తో ఫాలో అయ్యి చేయండి, ఫెంటాస్టిక్గా బెస్ట్ రెసిపీ వస్తుంది. నచ్చిందా మరి? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. అండ్ ఇంకా చాలా చాలా రెసిపీస్ చేస్తానండి. మీరు జస్ట్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సో మీకోసం చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ మరిన్ని చేస్తాను. సో దానికోసం స్టే ట్యూన్.